హలో హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన వీడియోలోకి వెళ్తే, ఇవాళ వీడియో వచ్చేసి తనుజకి సంబంధించిందండి. అదే మొన్న బిగ్ బాస్లో రన్నర్గా ఉన్నారు కదా తనుజ గారికి సంబంధించిందనమాట. వీడియో ఏంటంటే, తను ఒక ఫ్యాన్స్ని కలవడానికి ఒక చోటుకి వచ్చారనమాట. అయితే అక్కడ ఫ్యాన్స్ అయితే తన మీద అసలు ఎగబడి అసలు పక్కకి కూడా జరగకుండా, పక్కకి వెళ్ళడానికి కూడా ప్లేస్ ఇవ్వకుండా మొత్తం చుట్టూ చేరిపోయారండి. అసలు చెప్పాలంటే ఇప్పుడు మొన్న నిధి అగర్వాల్ని కూడా అలానే చేశారు. అంతకుముందు సమంత మీద అలానే ఎగబడ్డారు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి తనుజ గారి మీద కూడా ఇలానే ఎగబడ్డారు. సరే, మన తెలుగు వాళ్ళకి అభిమానం ఎక్కువే అనుకోండి, కానీ వాళ్ళకు కూడా పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. వాళ్ళు కూడా మనుషులే కదండి పాపం. అలా ఎగబడ్డం అనేది నాకైతే నచ్చలేదండి. మనకు అభిమానం ఉండొచ్చు, కానీ మన అభిమానం వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకూడదనమాట. దూరం నుంచైనా చూడొచ్చు కదండి మనిషిని. అలా టచ్ చేయాలని చూడడం అనేది నాకు అయితే నచ్చలేదనమాట. ఎందుకండి, వాళ్ళకు కూడా కొంచెం ప్రైవసీ ఇవ్వాలి. వాళ్ళు మనుషులే కదా. ఇంకోసారి జనంలో రావాలంటే భయపడతారు అలా మీరు కనుక అలా చేశారంటే. కాబట్టి దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదనమాట. అందులో అక్కడ వచ్చి లేడీస్ మరి అలా ఇబ్బంది పెట్టడం అనేది నాకైతే నచ్చలేదండి. అభిమానం ఉండొచ్చు, కానీ అభిమానం అనేది మరీ వెర్రి వేషాలు వేసినట్లు ఉండకూడదన్నమాట. వెర్రితనంగా ఉండకూడదు అభిమానం అనేది. గుంపులో గోవిందంలాగా జనాలందరూ ఏది చేస్తే మనం అదే చేసామనేది ఉండకూడదనమాట. ఖచ్చితంగా ఇలా ఎగబడకుండా ఉండండి. వాళ్ళకు కూడా కొంచెం ప్రైవసీ ఇస్తే వాళ్ళు కూడా మీతో ఫ్రీగా ఉంటారు. అభిమానులు అంటే రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది. అలా కాకుండా ఇలా చేశారనుకోండి, ఇంకోసారి మళ్ళీ జనంలో రావడానికి వాళ్ళు భయపడతారు, రారనమాట. ఇదండి ఈ విషయం. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్స్ అనేవి రావట్లేదు మన వీడియోస్కి. దయచేసి మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.